born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మొంతా తుఫాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఆరుగాలం పండించిన పంట చేతికంది వచ్చే సమయంలో నీటిపాలు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన ధాన్యపు రాసులు పూర్తిగా నీట మునిగాయి. మొంతా తుఫాను అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నీట ముంచేసింది. కల్లాలలోని పంట అమ్మి కడుపు నింపుకుందామనుకున్న కర్షకుని కంచంలో నీళ్లు పోసింది. తడిసిన వడ్లకు మొలకలు వచ్చి రైతుల్ని అయోమయానికి గురిచేసింది. ఇంకా తుఫాను ప్రభావం ఉందనే సమాచారంలో రైతులు చేసేదేమీ లేక దీనంగా చూస్తున్నారు. నల్గొండ జిల్లా కనగళ్ల మండలంలోని పలు వరి కొనుగోలు కేంద్రాలలో వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని దీనంగా చూస్తూ కర్షకులు కన్నీరు పెడుతున్నారు. తడిసిన వడ్ల కుప్పలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పరదాలు సరిపోక వడ్లు తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 20 రోజులు అవుతుంది సార్ ధాన్యం తీసుకొచ్చి. అంత మునుపు ఎండ సహకరిస్తే కొంత తేమ చూపించి అమ్మినాం. ఇప్పుడు ఈ 4-5 రోజుల సంది నీళ్లు ఆ వాన వస్తుంది, ఈ మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. కిందంగా నీళ్ళు వెళ్తుండే, మీదంగా వాన పడుతుంది. 22% జర తడిసిన ఒడ్లు కూడా కొనాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సహకరిస్తలేదు ఎండ, కాకపోతే మ్యాచర్ 17 రావాలంటున్నారు. కాకపోతే 2022 వచ్చేనా తీసుకునేటట్టు చేయాలి. రంగు మారింది, నల్లగా ఉన్నాయి, కొంచెం నలుపు వచ్చింది, అది అని చెప్పి ప్రాబ్లం ఉన్నా కూడా తీసుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు రావడం వల్ల ఈ మొత్తం మొలకలు వస్తున్నాయి. మొలకలు రావడం వల్ల ఏ ధాన్యం కూడా తేమగా పొట్టిగా ఎండబెట్టలేకపోతున్నాం. అందువల్ల మీరు ఒక 20-22 మ్యాచర్ వచ్చినా తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం.